నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అహింసే ఆయుధంగా మార్చిన జాతిపిత మహాత్మా గాంధీ. భీమవరం జయంతి సభలో ప్రశంసించిన కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు. టీఎస్సీ పరీక్షల కోసం పశ్చిమ గోదావరి జిల్లాలో సిద్ధం చేసిన ఏర్పాట్లు ప్రకటించిన విద్యాశాఖ అధికారులు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా భీమవరంలో నల్ల రిబ్బన్లతో మౌన ప్రదర్శన నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తలు. తణుకులో ఘనంగా గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రుల జయంతి సంబరాలు. విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్, తెలుగుదేశం, బీజేపీ నాయకులు. కల్లుగీత పాలసీని ప్రకటించాలని కోరుతూ జాతిపిత విగ్రహానికి వినతి పత్రాలు అందించిన నాయకులు, కార్యకర్తలు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలి. తణుకులో డిమాండ్ చేసిన దళిత ఐక్య వేదిక. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వాడవాడలా గాంధీజీ జయంతి వేడుకలు. పూలమాలలతో అంజలి ఘటించిన సర్పంచులు, పార్టీల నాయకులు. పచ్చదనం, పరిశుభ్రతతో మహాత్మా గాంధీకి నివాళులర్పించాలి. ప్రజలకు పిలుపునిచ్చిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. మోర్త హైస్కూల్లో గాంధీజీ జయంతిని నిర్వహించి అంజలి ఘటించిన ఉపాధ్యాయులు, విద్యార్థులు. ప్రసంగించిన రిటైర్డ్ లెక్చరర్ వాడరేవు. భారతీయులకు స్ఫూర్తినిచ్చిన మహాత్మా గాంధీ బోధనలు. అమలాపురంలో పేర్కొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా ప్రాయశ్చిత్త పాదయాత్రను నిర్వహించిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. వెంట ఉన్న జనసేన శ్రేణులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. పారిశుద్ధ్య పరిరక్షణపై ప్రజలకు అవగాహన కలిగించాలి. ఏలూరులో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. అహింసనే ఆయుధంగా మలచిన గొప్ప వ్యక్తి, మానవాళికి మానవత్వం నేర్పిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్మరించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను పురస్కరించుకుని బుధవారం ఏర్పాటు చేసిన స్వచ్ఛతా దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా వారి విగ్రహాలకు మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం, ఉండి, ఆచంట ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, కనుమూరు రఘురామకృష్ణంరాజు, పితాని సత్యనారాయణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి జిల్లాలో తణుకుతో పాటు మిగిలిన నియోజకవర్గాల్లో ప్రజలకు స్వచ్ఛ భారత్పై అవగాహన కలిగించిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. 2014 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని కేంద్ర సహాయ మంత్రి గుర్తు చేశారు. మరుగుదొడ్ల నిర్మాణం, పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై అందరికీ అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. ఎన్ని నిధులిచ్చినప్పటికీ, ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ కూడా మన వంతు బాధ్యత మనం సక్రమంగా నిర్వహించలేకపోతే ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి కార్యక్రమం, పూజ్య బాపూజీకి అన్నటువంటి కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలు సాకారం అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి మనమంతా కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలా, ఇది ఒక మన యొక్క సామాజిక బాధ్యతగా మనం గుర్తించాలి అనేటువంటి విషయాన్ని మేము ముందుంచుతూ ఇవాళ స్వచ్ఛ హీ సేవ ఏదైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభమైందో 10 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భం ఈ 2024 అక్టోబర్ 2. 2014 అక్టోబర్ 2న ఎర్రకోట మీద నరేంద్ర మోడీ గారి ఈ పథకాన్ని, కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఇవాళ 10 రోజులు పూర్తయినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు ఏదైతే స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత అనేటువంటి నినాదంతో 10 కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇవాళ ఆ సందర్భంగా కూడా మనంతో కూడా కలగడం జరిగింది. భారతదేశంలో ఎవరైతే ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఏదైతే ఒక బీసీ కమిషన్, ఒక ఎస్సీ కమిషన్, ఒక మహిళా కమిషన్ ఉన్నదో, సఫాయి కమిషన్ పేరుతో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్ ప్రారంభించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి.
సఫాయి కార్మికుల గురించి, ఎవరైతే పారిశుద్ధ కార్మికులను మనం పిలుస్తామో వారందరి సంక్షేమం గురించి ఆలోచించినటువంటి వ్యక్తి ప్రభుత్వం అట్ల బిహారీ వాజ్పేయి గారిని సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కర్రావు, జిల్లా అడిషనల్ ఎస్పీ వి భీమారావులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఒక్క డిఎస్సి పరీక్షను నిర్వహించలేదు. ఉపాధ్యాయ కొలువుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా తొలుత టెట్, ఆపై డిఎస్సి నిర్వహణకు చర్యలు తీసుకుంది. 16,000 పైచిలుకు పోస్టుల భర్తీకి ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లాలో గురువారం నుంచి ఈ నెల 21 వరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ జరగనుంది. ఇందుకోసం జిల్లాలో 3 కేంద్రాల్లో 2,617 మంది అభ్యర్థులకు తగ్గట్లుగా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆన్లైన్లో పరీక్ష నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం టీసీఎస్కు అప్పగించింది. పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం, కంప్యూటర్లు మొరాయించడం వంటి అంతరాయాలు లేని కళాశాలలో ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా 10 ఏళ్ల బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భీమవరంలో కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం నల్ల రిబ్బన్లతో మౌన నిరసన చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సోము నాగకేశవ బాబు, పట్టణ అధ్యక్షులు బోనం రవికుమార్, వీరవాసరం మండల అధ్యక్షులు మేడపాటి సాగర్, ఆకుల తేజలు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని తణుకు ప్రాంతంలో బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. భారతదేశం పండుగలకు ప్రసిద్ధి చెందినది. భిన్న మతాల ప్రజలు ఎప్పుడూ ఎక్కడో ఒకచోట పెద్ద చిన్న పండుగలు జరుపుకుంటూనే ఉంటారు. అయితే అన్ని మతాల ప్రజలు ఏకాభిప్రాయంతో జరుపుకునే పండుగలు 3. ఒకటి అక్టోబర్ 2 గాంధీ జయంతి, మరొకటి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, ఇంకొకటి జనవరి 26 గణతంత్ర దినోత్సవం. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2వ తేదీన జరుపుకునే ఈ జాతీయ పండుగ రోజు జాతిపితను దేశం యావత్తూ స్మరించుకుంటుంది. మహాత్ముడు అనే బిరుదుకు అన్ని విధాలుగా తగినవాడైన గాంధీజీ ప్రవచించిన సిద్ధాంతాలు ప్రపంచమంతా విస్తరించాయి. 1869లో గుజరాత్లోని పోర్బందర్లో జన్మించిన గాంధీజీ అహింసా సిద్ధాంతాలతో ఉద్యమాలను నిర్వహించి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. స్వాతంత్రోద్యమ రథసారథి గాంధీజీ పలు సందర్భాలలో దేశ పర్యటనలు విస్తృతంగా చేశారు. ఆయన పర్యటన చిన్న పెద్ద గ్రామాల మీదుగా రోజుల తరబడి సాగేది. ప్రజలలో జాతీయ ఉద్యమ స్ఫూర్తిని పెంపొందించడానికి, ఖద్దరు ఉద్యమ వ్యాప్తికి, హరిజనోద్ధరణకు ఆయన చేసిన ప్రసంగాలు గొప్ప ఉత్తేజాన్ని కలిగించేవి. 1929 ఏప్రిల్ నెలలో ఖాదీ కోసం తలపెట్టిన ఆంధ్రప్రదేశ్ సంచారంలో భాగంగా ఏప్రిల్ 27వ తేదీ ఉదయం గాంధీజీ తణుకు వచ్చారు. మరొకసారి 1933 డిసెంబర్ 26వ తేదీ రాత్రి 11 గంటలకు గాంధీజీ తణుకు వచ్చారు. ఈ నేపథ్యంలో జయంతోత్సవాలు తణుకులో కోలాహలంగా సాగాయి. ఈ మేరకు కోర్టు ఎదురుగా ఉన్న జాతిపిత విగ్రహానికి ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ పూలమాలలు వేసి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు రుద్ర ధనరాజు, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ పెన్మెచ్చ సుబ్బరాజు, వైసీపీ పట్టణ అధ్యక్షులు మంగిన సూర్యలు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం గాంధీ జయంతి చేసుకుంటూ ఉంటాం. మరి గాంధీ గారు స్వతంత్రానికి తీసుకురావడానికి ఎటువంటి మార్గాన్ని ఎంచుకున్నారు, ఎంత సహనంతో ఉన్నారు, ఎంత ప్రణాళికాబద్ధంగా ఉన్నారు, ప్రజలు ఏ విధంగా రూల్ చేశారు. ప్రజలందరూ డిఫరెంట్ ఒపీనియన్స్తో ఉంటే అందరినీ ఒకే ఒపీనియన్కి రావడం కోసం ఆయన చేసినటువంటి సత్యశీలత, ఆ సహనం అనేది మనందరం బాగా గుర్తు చేసుకోవాలి. మరి అప్పట్లో చేసినటువంటి నాయకులకి మనం ఇప్పుడు ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడు ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు నాయకులు కూడా అదే సహనం నేర్చుకోవాలి. మరి రాజకీయంగా చూసుకుంటే ఇప్పుడు నాయకులు సహనం ఉండట్లేదు. సహనం లేకపోవడం మూలంగా ఎన్నో అనర్థాలు వస్తూ ఉంటాయి. అందువల్ల ఈ గాంధీ జయంతి సందర్భంగా ప్రతి రాజకీయ నాయకుడు గ్రామాల్లో కానీ, మండలంలో కానీ, రాష్ట్రంలో కానీ సహనం నేర్చుకోండి, సహనంగా ఉండండి. సమస్య పరిష్కారం కోసమే చూడండి తప్ప సమస్య మూలంగా ఎటువంటి అలజడి రాకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా చూడాల్సిందిగా అదే మనం గాంధీజీ గారికి ఇచ్చినటువంటి నిజమైన నియాలుగా భావిస్తూ మరి ఈరోజు గాంధీ జయంతి కాకుండా మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా వారి జయంతి కూడా కావడం వల్ల వారిద్దరికీ మనం
చక్కటి శ్రద్ధాంజలి ఘటించి వారి యొక్క ఆశయాల్లో కొంతైనా మనం చేయడం కోసం మనం కృషి చేద్దాం. అలాగే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ జయంతిని నిర్వహించి గాంధీజీకి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, నాయకులు కడియాల సూర్యనారాయణ, గొబ్బల శ్రీనివాస్, గుమ్మళ్ల హనుమంతరావు, తమరాపు పల్లపురావు, షేక్ సురాసాహెబ్, తాతపూడి మారుతీరావు, గమని రామ్కుమార్, ములగాల శ్రీనివాస్, మల్లిన రాధాకృష్ణ, తమరాపు రమణమ్మలు పాల్గొన్నారు. జోహార్ మహాత్మా గాంధీ. మహిళా కార్యదర్శి కమలా బ్రాహ్మణ గారిని జోహార్ మహాత్మా గాంధీ. బీజేపీ పట్టాల జోహార్ మహాత్మా గాంధీ. కాగా బీజేపీ ఆధ్వర్యంలో కూడా శాంతిమూర్తికి పూలమాలలు వేసి జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు పెదమల్లు అవినాష్ కాంత్, ప్రధాన కార్యదర్శి బొల్లం నాగరాజులు పాల్గొన్నారు. ఇంకా గవర్నమెంట్ డిగ్రీ కళాశాలల రిటైర్డ్ ప్రిన్సిపల్ సంకు మనోరమ, అభ్యుదయ రచయితల సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు, రిటైర్డ్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ విఎస్వి ప్రసాద్లు కూడా ఖాదీ ఉద్యమ నేత గాంధీకి నివాళులర్పించారు. పట్టణానికి చెందిన వర్తకులు కూడా అహింసావాదికి దండలు వేసి అంజలి ఘటించారు. జోహార్ మహాత్మా గాంధీకి. ఇదిలా ఉండగా వేదనిధి లిమిటెడ్లో మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రుల జయంతులను ప్రత్యేకంగా నిర్వహించి వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి గౌరవించుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గడుగొయ్యల మణితేజ మాట్లాడుతూ, జై జవాన్ జై కిసాన్ నినాదకర్తగా, నీతి నిజాయితీలు గల మహోన్నతునిగా లాల్ బహదూర్ శాస్త్రి గాంధీజీ ఆశయాలతో ప్రధానమంత్రి బాధ్యతలను నిర్వహించి గొప్ప వ్యక్తిగా పేరొందారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ గడుగొయ్యల వివేకానంద స్వామి, సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో గాంధీ శాస్త్రుల జయంతులు నిర్వహించి వారందించిన సేవలను గుర్తు చేశారు. సంఘ ఉపాధ్యక్షులు నల్లజల్ల వెంకటేశ్వరరావు వీరి చిత్రపటాలకు పూలమాలలు వేసి గౌరవించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మొహమ్మద్ స్వాలిహో, కోశాధికారి అర్జి భాస్కర్రావు, సభ్యులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ ఒకరి తర్వాత ఒకరు వేసి పట్టుకొచ్చింది. ఒకరికొకరు అడ్డం రాకండి. ఓకే అందరూ సమానం. ఇక్కడ ఇక్కడ పదవులని ఊరికే సేవ చేయలేకే పదవి మాకు అందరూ సమానమే. మా ఊరు నవ్వుతుంది. ఎరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రుల జయంతులను ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఈ మేరకు సర్పంచ్ తమ్మిశెట్టి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ ఆకేటి నరసింహారావు, జనసేన మండల శాఖ అధ్యక్షులు ఆకేటి కాశీలు విగ్రహానికి పూలమాలలు వేసి వారి ఆశయాలను సాధిస్తామంటూ ప్రతినబూనారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వార్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
నూతన ఎక్సైజ్ పాలసీని వెంటనే ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో తణుకు తహసీల్దార్ కార్యాలయం ముందు ఉన్న జాతిపిత మహాత్మా గాంధీజీ విగ్రహానికి వినతి పత్రాలు అందించి ఈ కార్యకర్తలు నినాదాలిచ్చారు. ప్రభుత్వం మారినప్పుడల్లా అక్టోబర్ 1వ తేదీన కల్లుగీత పాలసీ వెల్లడయ్యేదని, ఈసారి మాత్రం ప్రకటించకపోవడంతో ఆందోళన చెంది గాంధీజీని ఆశ్రయిస్తున్నట్లు సంస్థ జిల్లా అధ్యక్షులు కామన మునుస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొబ్బల వీరరాఘవులు, బొర్రా సత్యనారాయణ, చిట్టూరి ఆదినారాయణ, పాల సత్యనారాయణలు పాల్గొన్నారు. పరిష్కరించాలి గీత కార్మికుల సమస్యలను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను, ఈయన ఆశయాల కోసం పనిచేస్తున్న వ్యక్తులను అగౌరవపరిచిన ప్రజాప్రతినిధులపై ప్రభుత్వ నేతలు చర్యలు తీసుకోవాలని తణుకు అంబేద్కర్ భవనంలో బుధవారం నిర్వహించిన దళిత ఐక్యవేదిక సమావేశం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా గంజి మధుసూదనరావు మాట్లాడుతూ దళితులపై జరిగే దాడులను ఎదుర్కొనేందుకు సంబంధిత ప్రజలంతా ఐక్యంగా ఉండాలని కోరారు. ఈ మేరకు నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఒక ఐక్య వేదికని మనం ఈ నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేయడానికి రాజకీయాలకు అతీతంగా మన సామాజిక వర్గానికి సంబంధించిన అందరూ కూడా ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. ఒక నియోజకవర్గ స్థాయిలో మనం ఐక్య వేదిక ఏర్పాటు చేసుకుని కేవలం మన మీద జరిగే దాడుల్ని మనం ఎదుర్కోవడమే కాకుండా మన మధ్య ఐక్యతను కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగిందనే విషయాన్ని మనందరం కూడా గ్రహించి ఆ విధంగా మనం ముందుకెళ్తాం. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొండే నాగేశ్వరరావు, న్యాయవాదులు గొల్లపల్లి అంబేద్కర్, పొట్ల సురేష్, నాయకులు పెనుమాల రాజేష్, పడాల బాలు, సరిపల్లి వెంకట్రావు, కాకి రాయుడులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల మేరకు తణుకు, అత్తిలి బస్టాండ్లలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను బుధవారం కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేసి ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో గ్యారేజ్ సిబ్బంది, సెక్యూరిటీ ఉద్యోగులు, అన్ని యూనియన్ల నాయకులు, కార్యకర్తలు పాల్గొనగా డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ ఆధ్వర్యం వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రుల జయంతి వేడుకలు తాడేపల్లిగూడెంలో బుధవారం ఆడవాడలా ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే జాతీయ విద్యాసంస్థ ఏపీఎన్ఐటీలో ధ్యానముద్రలో ఉండే మహాత్మా గాంధీ విగ్రహం వద్ద రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, డీన్లు, అసోసియేట్ డీన్లు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది జోహార్లు సమర్పించారు. పరిపాలనా భవనంలో గాంధీ, శాస్త్రి చిత్రపటాలకు అంజలి ఘటించారు. ఇదిలా ఉండగా రూరల్ మండలం పెద్ద తాడేపల్లి గ్రామంలోని పాత పంచాయతీ ఆఫీస్ ఎదురుగా కల గాంధీ విగ్రహం వద్ద కార్యక్రమంలో సర్పంచ్ పోతుల అన్నవరం, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అహింస ఆయుధంతో స్వరాజ్యాన్ని సాధించిన మహాత్మా గాంధీని అందరూ స్మరించుకోవాలని ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అన్నారు. కార్యదర్శి తల్లాప్రగడ రవిచంద్ర, ఎంపీటీసీ కరుటూరి గోవిందరాజులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.